చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు. అధికారుల తీరుపై విమర్శల వెల్లువ. నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. నేటి నుండి రైతు భరోసా, మంత్రి తుమ్మల వెల్లడి. మన ప్రభుత్వాన్ని ప్రజలు తిట్టుకుంటున్నారంటున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. విశాఖ మధురవాడ పిఎం పాలెంలో దారుణం. నడి రోడ్డులో మహిళను ఈడ్చుకెళ్లిన దుండగులు. విశాఖలో నారా లోకేష్ వైసీపీపై చమక్కులు చురుకులు విసిరిన మంత్రి. జనగామ జిల్లా దేవరూపుల మండలం పెద్దతండాకు చెందిన గుగులోతు లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకుని 61,000 అప్పు పడింది. అప్పు కట్టాలని గుగులోతు లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంకు అధికారులు వంటవార్పు చేశారు. కోట్లు కొల్లగొడుతున్న కుబేరులు అప్పులు చేసి విదేశాలలో జల్సాగా తిరుగుతున్నా వాళ్లను వదిలేసి కూటికి తిప్పలు పడుతున్న వారిపై బ్యాంకు వారి ప్రవర్తన ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని, అయిన వారికి ఒక రూలు, లేని వారికి ఒక రూలు అంటూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఊర్లో ఇవాళ తీర్మానం చేస్తున్నాము. తమ్ముడు మీ ఊరిలో ఉన్నాడు మంచోడు. ఎందుకు అనంటే నాది కూడా ఉన్నా సార్, నేను కడతా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతా అనేటోడు వాడిని కాపాడాలి. ఎవరు కట్టకపోతే ఆ ఊరి మీద సెర్ప్ డిపార్ట్మెంట్, బ్యాంకు వాళ్ళు, కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు, లోన్లు కట్టిపీయమని చెప్పి. ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము. 30 మందితోటి సెర్ప్ డిపార్ట్మెంట్, ఫీల్డ్ ఆఫీసర్, డిఓ, ఎన్పిఏ మేనేజర్ అందరు ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళు 28 తారీఖు లోపల 51,000 కట్టాలి. ఇప్పుడు 10,000 కట్టాలి. ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటూ వసూలు చేయడం అవుతుంది. ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో ఏదైనా లోన్లు ఇస్తాము, ఆ ఊరు కూడా బాగుపడుతుంది. ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం, నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి. మనం వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి పోయే పరిస్థితే లేదు. అందరూ 1,00,000 లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డు, రైతు భరోసా సొమ్ము నేటి నుంచి బ్యాంకులో తీసుకోవచ్చని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. 1,00,000 లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. మార్చి 31వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 12,000 ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 2 విడతలుగా 12,000 రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని, కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారని అన్నారు. రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినాం. రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదును తగ్గించాం. అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని, ఎన్ని అప్పులు చేసి అయినా పథకాలు అమలు చేస్తామని అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకటే తిరుగుతుంది జనం ఊళ్ళో పోతే, ఒకటే తిరుగుతున్నారు. ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నరా కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇవ్వలేదు. విశాఖ మధురవాడ పిఎం పాలెంలో దారుణ దాష్టీకం ఘటన జరిగింది. నడి రోడ్డులో మహిళపై దుర్మార్గంగా ప్రవర్తించారు 3 వ్యక్తులు. మిథిలపురి ఉడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళలపై 3 వ్యక్తులు కిరాతకంగా దాడి చేశారు. రోడ్డుపై కిలోమీటర్ పొడవునా ఈడ్చుకెళ్లారు 3 వ్యక్తులు. దీంతో పిఎం పాలెం పిఎస్ లో మహిళ ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు అధికారులు. ఎటువంటి విచారణ చేయకుండా తిరిగి మహిళలను బెదిరిస్తున్నారని పిఎం పాలెం పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఎటువంటి విచారణ చేయకుండా 2 పార్టీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు పోలీసులు.
విశాఖలో మీడియాతో మాట్లాడారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2019 బ్లూ మీడియా నాపై నిరాధార ఆరోపణలు చేయడం జరిగిందని, క్షమాపణలు చెప్పుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పానని, బ్లూ మీడియా ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంపై దానిపై నేను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు నారా లోకేష్. నెల్లూరు జైలు సూపరింటెండెంట్ రాజారావు ఆడియో వైరల్ గా మారింది. డబ్బులు తీసుకొని రిమాండ్ సెక్షన్ నుంచి అడ్మిన్ సెక్షన్ కు ఖైదీల మార్పు చేయడానికి జైలుకు వస్తున్న తమ బంధువులను బాగా చూసుకోవాలన్న మాజీ ఖైదీ రాకేష్ ఇందుకోసం ఆన్లైన్ లో డబ్బులు వేసినట్లుగా ఉన్న ఆడియో సంభాషణలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. హలో సార్ నమస్తే సార్. చెప్పండి, ఎవరు సార్ సులువుపేట నుంచి సార్. నిన్న రిలీజ్ అయింది కదా సార్ రాకేష్. సరే బాబు చెప్పు, మళ్ళీ ఫోన్ చేయకపోతే సార్ అది చేశాను సార్, పదన ఎత్తలేదు దాని గురించి. ఓకే చెప్పు సార్. ఆ నంబరు ఇది సింగరకొండ బలిషెట్ అని వచ్చింది సార్. అవును సార్ దానికి ఒక 5 చేస్తాను సార్. మొన్న ఆ అబ్బాయిని రిమాండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ 5 పంపించాను సార్ మీ కాడికి. రాలేదే సార్. అది జగదీష్ అనేది తీసుకొచ్చారు కదా సార్. ఎప్పుడు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్. అవును, ఆ రోజు 5 పంపించాను సార్. వాళ్ళు అక్కడ పిల్లగాళ్ళని చెప్తే ఇచ్చేస్తామని చెప్పాను సార్ ఫోన్ చేస్తే. ఎప్పుడు రా బాబు అది సార్ రిమాండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్. రిమాండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని. ఓకే. ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్, పాల్ జగదీష్ కాడ పంపించాను సార్ 5,000. మరి గుర్తులేదు, నాకైతే గుర్తులేదు. సరే సార్, ఇప్పుడు ఈ నంబర్ కి ఒక 5,000 పంపిస్తాం సార్. మరి సోమవారం గానీ మంగళవారం గానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్, తన్ని సరెండర్ చేస్తాం సార్ జైలుకి. అప్పుడు పైకి వచ్చి కలుస్తాం సార్ మిమ్మల్ని. సరే కానీ కలుస్తాం సార్. చాలా బాగా చూసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే కానీ థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. ఎవరు సార్ రాకేష్ సార్, సులువుపేట సార్. రాకేష్ సార్, సులువుపేట. మన అవును సార్, ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్, అది ఫోన్ పే చేసి. బాబు చెప్పు. అదే సార్ మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్. అవును, అది ఈ రోజు వస్తున్నారు సార్. ఆల్రెడీ జైలు కాడికి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఏది జైలు కాడికి తీసుకొస్తా ఉన్నారు సార్. సరెండర్ చేశారు ఈ రోజు. ఓహో, కోర్టుకు సరెండర్ అయ్యాడా? అవును సార్, కోర్టుకి సరెండర్ అయ్యి జైలుకి వస్తున్నారు సార్. అదే సార్, ఒక చూసుకుంటారని రేపు వచ్చి నేను కలుస్తాను సార్. మీకు కూడా రోజు ఫోన్ పే తక్కువ చేశాను. సరేనా, రేపు సరే సార్, రేపు డైరెక్ట్ గా వచ్చి కలుస్తాను సార్. రేపు బాబు సూపర్ కలవాలంటారా? సరే సార్, ఏదైనా బాటిల్ ఉంది అమ్మట్లేదు సార్. మంచిది ఉండి చూడు. సరే సార్, అలాగే సార్, తీసుకొస్తాను సార్. ఓకే, వాడి గురించి ఫోన్ చేయి, పైకి తీసుకుంటాను. సరే సార్, అలాగే సార్. ఓకే కానీ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, నేను వస్తాను చెప్పు, రాలేదు సార్. కోర్టుగా బాగా లేట్ అయిపోయింది సార్, కోర్టు పని మీద తిరుగుతాను. సరే రేపు రా సార్ రేపు వస్తాను సార్, డైరెక్ట్ గా వస్తాను. ఇప్పుడు ఫోన్ పే ఆ నంబర్కి చేయమంటారు సార్? నేను చెప్తాలే. సరే సార్, అలాగే సార్. రేపు చేయి. సరే సార్, అలాగే సార్. బంజారాహిల్స్ లోని ఫ్రైడ్ ఘీ అండ్ కర్డ్ పేరుతో ఉన్న షాప్ లో కల్తీ నెయ్యి తయారవుతుందని జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ నిర్వహించారు. కల్తీ పదార్థాలు ప్రమాదకర రసాయనాలతో నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. భారీగా కల్తీ నెయ్యితో పాటు తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా లాంగ్ షాట్ ఇంకా అప్పుడు చేయకరా.
నా మీద అనవసర వ్యాఖ్యలు చేయడం కంటే హోంమంత్రి అనిత రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేసుకోవాలని విమర్శించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2.5 లక్షల మంది వాలంటీర్లను తీసేశారని, మొదట వాలంటీర్ల సమస్య పరిష్కరిస్తే బాగుంటుందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎవరన్నారు? ఎవరు వాళ్ళు రీల్స్ చూసుకోమన్నాడు, ఎందుకు వాళ్ళ గురించి ఏమంటారు? ఆ రీల్స్ను అవేవో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూసాను. ఏదో అన్నారు, ఏమన్నారు? వారు ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటిది రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది ఎన్నికల హామీ. 8 నెలలు పూర్తయిపోతుంది. 2.5 లక్షల మంది వాలంటీర్లు తీస్తారు. 15,000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీస్తారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఉద్యోగస్తుల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 8 మాసాల్లో తొలగించింది. ఇంతమందిని తొలగించి నువ్వు మళ్ళీ కొత్తగా ఇక సచివాలయ సిబ్బంది ఏంటి? రేపు పొద్దున అందరినీ జీతాలు ఇవ్వట్లేదు ఇలా స్టాఫ్కి. స్టీల్ ప్లాంట్ నుంచి గొప్పగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీ జీతాల్లో ఆల్మోస్ట్ 4 నెలల నుంచి లేవు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏమో 3,500 మంది తీసేమని చెప్పి డైరెక్షన్స్ వచ్చాయి. వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోమని చెప్పి 2,000 మందిని ఆదేశిస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరు. ఉన్నటువంటి ఉద్యోగాలు తీయకుండా ఉండాలనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. నిన్న దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇది ఒక మిథ్య అంటున్నాడు. అంటే 10 సార్లు దావోస్ వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్య అని? ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి ఇప్పుడు అడిగేసరికి సమాధానం లేక ఇది ఒక మిథ్య, నేను అందరినీ కలవడానికి వెళ్ళాను, లేదు నన్ను అందరూ కలవడానికి వచ్చారని చెప్పుకొని అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడి, అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడి తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. దయచేసి పోనీ మిథ్యాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 20 కోట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెడతారా లేదా దీని గురించి ఏం చేస్తారనేటువంటి వేచి చూద్దాం. తీరా అడిగితే మేము వచ్చిన 7 నెలల్లోనే 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చిన మీరు రాసుకోవడం ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ హబ్ మేము తీసుకొచ్చిందే, బల్క్ డ్రగ్ పార్క్ మేము తీసుకొచ్చిందే, మిట్టల్ని మేము తీసుకొచ్చిందే, TCS మేము తీసుకొచ్చిందే. మీరు ఎవరిని తీసుకొచ్చారంటే మీరు మోడీ గారిని తీసుకొచ్చారు అంతే. ఆ ఓపెనింగ్ చేయడానికి మోడీ గారిని తీసుకొచ్చే తప్ప మీరు తీసుకొచ్చింది ఈ 8 మాసాల్లో ₹1 పెట్టుబడి అనేటువంటిది లేదు అనేటువంటిది ప్రజలకు తెలుసు. ఒకవేళ ఆ రుజువులు ఏమైనా ఉంటే మేము చూపించగలం, వాళ్ళని చూపించమనండి. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్కి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ కన్వర్షన్స్ కానీ సంతకాలు పెట్టింది మంత్రిగా నేను, గ్రీన్ హైడ్రోజన్ హబ్కి పెట్టింది నేను, బల్క్ డ్రగ్ పార్క్ పెట్టింది నేను, వీటన్నిటికి కావాల్సినటువంటి అప్రూవల్స్కి సంతకాలు పెట్టింది నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా. చెప్పనండి వాళ్ళ హయాంలో ఏం తీసుకొచ్చారు, 8 నెలల్లో దేనికైనా రెడీ అని చెప్పాం, చర్చకి కూడా రెడీ అని చెప్పాం. థ్యాంక్ యూ. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? ఎలా ఇవ్వరో మేము చూస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదని, ఇందిరమ్మను వాజ్పేయి కాళీమాతతో పోల్చారని గుర్తు చేశారు ఆయన. 10 నెలల కాలంలో కేంద్రం GST రూపంలో 37,000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మరి కేంద్రం తెలంగాణకి ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహజ్యోతి లాంటి పేర్లు పథకాలకి ఎందుకు పెట్టారు? వీళ్ళేమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ₹1 కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా అని ప్రశ్నించారు. ఈ దశలో ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఎవరింట్లోకే జేబులకే పైసలు తెచ్చిస్తున్నాం అన్నట్టుగా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము కేంద్రము ఆర్థిక నిధులకు సంబంధించిన ఆనాడు రాజ్యాంగంలో, ఎందుకంటే ఇలా 76వ ఇలా మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ వేడుకలు జరుపుకునే సందర్భంగా ఫెడరల్ సిస్టంలో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని ఇద్దరు కలిసి జరిపే కార్యక్రమాలు ఉమ్మడి జాబితాలో ఉండే విధంగా మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. అది తెలియకుండా, అవగాహన లేకుండా ఇందిరమ్మ పేరుంటే ఇళ్లకు డబ్బులు ఇవ్వమంటా ఉన్నారు కొంతమంది, ఏదో సొంత జేబుల్లోకే ఇచ్చినట్టుగా. అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 10 సంవత్సరాల అధికారం ఉన్న కేంద్రంలో మీరు విభజన హామీలు అమలు చేయకపోగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్లో విమర్శ చేసి అవమానపరిస్తే మాట్లాడని మీరు
బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే గత 10 సంవత్సరాలేమో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడుగుతలేదు, సత్సంబంధాలు లేవు, ప్రభుత్వంలో కేంద్రము రాష్ట్రము ఉమ్మడి జాబితాల చట్టము రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలి కేంద్రము రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పాలన ప్రభుత్వం, ప్రధానమంత్రి గారితో సహా అనేక మంత్రుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తూనే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వేస్తున్న వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రయోజనాల కొరకు సహకరించమని గొంతెత్తి అడిగితే కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. బడ్జెట్ తర్వాత జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించి నిధులు కేటాయించలేదు. ఇవాళ మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి ఇందిరమ్మ పేరు మీద జరిగే ఇళ్ల ప్రక్రియకు అవహేళనగా మాట్లాడుతున్నారు. ఎవరి ఇందిరమ్మ? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి, ఈ దేశ ఐక్యత కోసం ముక్కలు ముక్కలైన శరీరాన్ని చేసుకొని ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇందిరమ్మ గురించి మాట్లాడుతున్నారే. నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, ఇలా అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని అడుగుతా ఉన్నా. నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని శ్రీ చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మాదాపూర్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను రద్దు చేసింది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఇటీవల ఈ కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా ఈ కిచెన్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వేల మందికి భోజనం తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్లు గుర్తించిన అధికారులు దీంతో మాదాపూర్ ఖానామెట్ లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ తగరపు వలస గొల్ల ఆదర్శ నగర్ లో భార్యాభర్తల గొడవతో పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసింది భార్య. జనవరి 24వ తారీఖున ఉదయం 11 గంటలకు భార్యాభర్తలకు గొడవ జరిగింది. తరువాత భర్త రామకృష్ణ ఉద్యోగానికి వెళ్లిపోయాడు. రాత్రి 9 గంటలకు భార్య అపస్మారక స్థితిలో ఉందని ఫోన్ రావడంతో తగరపు వలస ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం సిటీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. భీమిలి మండలం తగరపు వలస గొల్లల ఆదర్శ నగర్ లో భర్తతో మనస్పర్ధంతో తల్లి 2 కూతుళ్లతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం. వీరి స్వగ్రామం శ్రీకాకుళం దగ్గర శ్రీముఖాలింగం. భర్త తగరపు వలస ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. భర్త మహంతి రామకృష్ణ కుటుంబంతో 5 ఏళ్ల క్రితం తగరపు వలస ఉద్యోగరీత్యా వచ్చారు. భీమిలి పిఎస్ క్రైమ్ నంబర్ 46/25. ఇది డెకైటీ కేసు. ఇది గ్రేవ్ క్రైమ్ రిపోర్ట్ అయింది. అయితే అందులో 7 ముద్దాయిలు, ఒక మహిళ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా భీమిలి క్రైమ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ చాలా చాకచక్యంగా పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇది ఎలా జరిగిన ఇందులో పార్టిసిపేట్ చేసిన 7 ముద్దాయిలు కూడా ఒక్క అఫెన్స్ కాదండి, మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. A1 అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని మీద 4 కేసులు ఉన్నాయి. ఇతను విజయనగరం 2 టౌన్ పిఎస్లో రౌడీ షీటర్ కూడాను. అలాగే A2 మీద 1 కేసు ఉంది. A3 మీద 5 కేసులు ఉన్నాయి. అందులో 2 కేసెస్ 376 అంటే రేప్ కేసులు కూడా ఉన్నాయి. A4కి ఇదే కేసు, ఫస్ట్ కేసు. A5కి 2 కేసులు ఉన్నాయి. A5 కూడా వాసుపల్లి శ్యామ్ ప్రకాష్ అని, ఇతను కూడా రౌడీ షీటర్. మన సిటీలోనే ఎంవిపి పోలీస్ స్టేషన్లో ఈయన మీద రౌడీ షీట్ కూడా ఉంది. A6కి 1 కేసు ఉంది. A7 A1 యొక్క స్నేహితురాలు, ఈమె A7, ఈమె మీద ఇదే మొదటి కేసు ఉంది. ఇంకా చెప్పాలంటే ఎలా జరిగింది అనేది చెప్పాలంటే, మన కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో, ఈయన శ్రీకాకుళంకి చెందిన వెల్డింగ్ వృత్తి చేసేవాళ్ళు, పాతపట్నంకి సంబంధించిన వాళ్ళు. ఈయనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. A7 ఎవరైతే, ఈమె శ్రావణి అనే A7 ఎవరైతే ఉన్నారో, ముందుగా అయితే ఒక అన్నోన్ నెంబర్, అతనికి పరిచయస్తురాలు కాదు, ఆ నెంబర్ నుంచి వచ్చింది. అయితే ఎవరో తెలియని వాళ్ళని అతను అవాయిడ్ చేశాడు. 18వ తారీఖున ఫోన్ వస్తే, మరలా 2వ రోజు 19వ తారీఖున ఇతని కూతుర్ని భీమిలి లిమిట్స్లో ఉన్న తగరపు వలస నారాయణ కాలేజ్లోని
హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైము ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి ఈయన మాట్లాడితే ఆమె చాలా స్నేహంగా మాట్లాడి కలుద్దామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్మాయిని తన కూతుర్ని అందులో హాస్టల్లో జాయిన్ చేసేసి ఈమె చెప్పిన ప్లేస్కి ఎక్కడైతే వెయిట్ చేయమందో అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. అది ఎక్కడ ఆల్మోస్ట్ ఆ రోజు 19వ తారీఖు సాయంత్రం 4:30 ఆ టైంలో అనిట్స్ కాలేజ్ జంక్షన్ 3 టెంపుల్స్ అంటారు, తగరపల్స, అక్కడ ఇతను వెయిట్ చేస్తున్నాడు అనమాట. వెయిట్ చేస్తుంటే ఒక 5 to 6 persons 2 2-wheelers మీద వచ్చి ఈయన్ని బెదిరించారు బాగాను. నువ్వు ఇక్కడ నీకు ఒక అమ్మాయితో పరిచయం ఉంది, ఆ అమ్మాయి ఏమైంది, ఆ అమ్మాయిని ఏం చేసావు, నువ్వేమైనా కిడ్నాప్ చేసావా, ఇలా రకరకాలుగా ఇతన్ని భయపెట్టి ఇతన్ని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లారు. అది రఘు కాలేజ్ దగ్గర పరిసరాల్లోకి తీసుకెళ్ళి బాగా బెదిరించి ఇతని దగ్గర కొంత క్యాష్ ఉంది, ఒక 10,000 పర్స్లో ఉంది, 40,000 ఇతని దగ్గర ఉన్న బ్యాగులో ఉంది, మొత్తం 50,000 క్యాష్. అలాగే ఇతని ఫోన్ కూడా, సెల్ ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు, రియల్మీ ఫోన్. ఆ ఫోన్ ద్వారా తరువాత 8,900 కూడా డ్రా చేయడం జరిగింది. మొత్తం 58,900 రూపాయలు ప్లస్ ఫోన్, ఇవన్నీ తీసుకొని ఇతను బాగా కొట్టి బెదిరించి వెళ్ళిపోయారు. ఈయన ముందు మనకి వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు, కొంచెం భయపడ్డాడు బాగా బెదిరిపోయి. తరువాత తన స్నేహితులు చెప్పడం వల్ల, ధైర్యం చెప్పడం వల్ల సంభవం మన దగ్గరికి వచ్చాడు. మన భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగానే కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది, చాలా చాకచక్యంగా. యాక్చువల్గా టెక్నికల్ ఎవిడెన్స్ ఇందులో మనకి ఫుటేజ్ వచ్చింది క్లియర్గా. ఈయన ఎక్కడైతే వెయిట్ చేశాడో ఆ అఫెండర్స్ వచ్చి ఈయన్ని పికప్ చేసి తీసుకెళ్ళింది, ఇవంతా కూడా వెహికల్స్తో సహా అంత డీటెయిల్స్ వచ్చినాయి. దాన్ని బట్టి వీళ్ళ ఒక్కొక్కరిని మొత్తం కూడా మనం ట్రాక్ చేయడం జరిగింది. అందరినీ అరెస్ట్ చేశాము. ఈరోజు రిమాండ్ కూడా అయిపోయింది. ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ అయింది, ఇంక్లూడింగ్ ఫోన్, క్రైమ్ వెహికల్స్ అన్నీ కూడా రికవర్ అవుతాయి. ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళాలో భారతదేశపు ప్రఖ్యాత బాక్సర్, బంగారు పతక విజేత మేరీ కోమ్ గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆమె నీటిలో తన బాక్సింగ్ నైపుణ్యాలను కూడా ప్రదర్శించింది మరియు చిన్న పిల్లల సరదాగా ఆనందిస్తూ కనిపించింది. Here, the Hindu culture, at least we respect the way the again. One more. हर हर गंगे बोलो क्या कर रहे हो? अब ऐसे पानी का सम्मान
నెల్లూరు మర్రిపాడు మండలం బాటసింగనపల్లి అటవీ ప్రాంత సమీపంలో ఓ చిరుతపులి మృతి చెందింది. విజయవాడ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృతి చెందింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ DTV న్యూస్.